ఫస్ట్ లెర్న్ టు సే నో. లెర్న్ టు సే నో. ఒక వ్యక్తి యేసుని నమ్మిన తర్వాత, యేసు చేతుల్లోకి తన జీవితాన్ని అప్పచెప్పిన తర్వాత ఫస్ట్ చేయాల్సిందంటే లోకానికి నో. లోక కార్యాలకి నో, లోక ఫ్రెండ్షిప్లకి నో. ఈరోజు నో చెప్తాను మనుషుడికి ఎంత మొహమాటమో, ఎంత మొహమాటమో. బీ బోల్డ్ ఎనఫ్ టు సే నో. ఐఎమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుడు సొత్తు, నా దేవుడు ఏమనుకుంటాడు అనేది నాకు ముఖ్యం. నువ్వేమనుకుంటా నాకు అక్కర్లేదు. ఐఎమ్ సారీ. నా దేవుడిని నేను కనపరచాలి. నోటిపైన అదుపు లేదు, శరీరిచ్చలపైన అదుపు లేదు. పాపపు జీవితం, పాపపు కార్యాలు, మోహపు చూపులో చూసి యేసుప్రభు అందుకనే పరిసెల పైన చాలా పడ్డాడు, ఎగిరెగిరి పడ్డాడు. కారణం ఏంటి? వారు బోధించేది ఒకటి, వారు జీవించేది ఒకటి. అందుకంటాడు, మీరు బయట చూస్తే తెల్ల సొన్నము కొట్టిన సమాధుల వల్ల ఉన్నారయ్యా, కానీ లోపల చూస్తే ఎలా ఉన్నారు? ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు. బయటకు మాత్రం యూర్ సో గుడ్, ఎంత పెద్ద భక్తుడు, కానీ నీకు అర్థం కావట్లే. లైఫ్లెస్ పర్సన్, నో లైఫ్. జీవము లేదు, చచ్చిన స్థితిలో ఉన్నావు. పరిశుద్ధాత్మ ద్వారా జీవింపద చేసే శక్తి లేదు నీకు. అదే సమయంలో ఎండిన ఎముకలు, కుళ్ళు గబ్బు, బయటికి మాత్రం వాడిని వీడిని అందరిని చేతులు చూపిస్తావు.